హాయ్ అండి. వెల్కమ్ టు అన్షు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ స్నాక్ రెసిపీ చూద్దామండి. పిల్లలకి చాలా ఇష్టమైన క్రిస్పీ కార్న్ మనం బయట బార్బిక్యూ నేషన్ అలా వెళ్ళినప్పుడు ఆర్డర్ పెడతాం కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద వాటర్ వేసుకోవాలండి. వేసి ఇందులో స్వీట్ కార్న్ వేయాలి. మనం ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒలిచి వేసేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఈ వాటర్లో. స్వీట్ కార్న్ని మరీ మెత్తగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలండి. ఉడికిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం స్ట్రెయిన్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇవి కొంచెం చల్లారనివ్వాలండి. స్వీట్ కార్న్ చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. లేదంటే మనం పిండి వేసి కలిపేటప్పుడు కొంచెం వేడి మీద తేమ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలండి. మైదా వేసుకొని పొడిగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతగా పిండి పట్టుకోనట్లు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అంతే. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా ఇవి యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఇవి డీప్ ఫ్రై కావడానికి టైం పడుతుంది. స్లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. ఫాస్ట్ ఫ్లేమ్ హైగా పెట్టేస్తే ఇవి అంటే పేలినట్ల పాప్కార్న్ కదా, పేలినట్ల పేలుతాయండి. కొంచెం నిదానంగా దూరం ఉండి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇవన్నీ ఇలా మొత్తం మనం కలుపుకున్న స్వీట్ కార్న్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. ఇందులో మనం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి వేసిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా సాటేజ్ చేసుకోవాలండి. ఇందులో ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసిన ఆనియన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆనియన్ మగ్గించుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకొని కారం వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది మసాలా. కలిపిన తర్వాత ఇక్కడ కొంచెం టమాటో కచప్ వేసుకోవాలి. కొంచెం టమాటో కచప్ వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. టమాటో కచప్ వేసి కొంచెం కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి వేసేయాలి. మొత్తం స్వీట్ కార్న్ అన్నీ నిదానంగా వేసేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. ఇంకా టాస్ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ ఇందాక మనం వేసిన మసాలాలంతా స్వీట్ కార్న్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే ఇంకా సరిపోతుందండి. మీకు ఇంకా కావాలనుకుంటే పైనుంచి కొంచెం లెమన్ వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ అలా వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం పిండుకుంటే కూడా ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే అండి. టేస్టీ క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ. పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టొచ్చండి.
రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలం ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.